హాయ్ అందరికీ. ఈ చాలా డేస్ తర్వాతకి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోస్ ఎందుకు పెట్టట్లే అక్క, ఏమైందని పెద్దగా రీజన్స్ అయితే ఏం లేవు. బట్ ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ మధ్య వ్లాగ్సే తక్కువైనాయి, ఇంకా స్కిప్ అసలు చేయకండి, ఓకేనా? ఇంక ఇక్కడ నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. మార్నింగ్ 4కే లేసాను, బట్ పిల్లలు లేస్తారనేసి ఎంత చిన్నగా మాట్లాడాను, నాది నాకే వినిపించట్లేదు. అందుకే మళ్ళీ వాయిస్ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. సాటర్డే రోజుదండి, ఇంకా వీకెండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అయితే చాలా డేస్ అయింది కదా అని షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు సాటర్డే అంటే మొన్న సాటర్డే వీడియో లేండి, ఇదైతే ఎడిట్ చేయడానికి కూడా చూడండి ఎంత టైం పట్టిందో. ఈ మధ్య కాస్త బిజీనే అయిపోయాను లేండి. ఇంకా కనే వాళ్ళ స్కూల్లో ఏమైందంటే ట్రెడిషనల్ లంచ్ డే ఉంది, అంటే ఎవరి స్టేట్ ఫేమస్ ఫుడ్ ఏంటిదో అది చేసుకొని రమ్మన్నారు. ముందు రోజు నైటే అంటే ఫ్రైడే రోజు చికెన్ తీసుకొని వచ్చారు నైట్. మార్నింగ్ దొరకదు కదా. ఇంక ఇక్కడైతే నేను మ్యారినేషన్ చేస్తున్నాను. కొంచెమే తీసుకొచ్చారు, అది కూడా బోన్స్ ఉన్నవి కాదండి. మళ్ళీ పిల్లలు కూడా తింటారు కదా, అందరు ఫుడ్ షేర్ చేసుకుంటారు అన్నట్టు. అందుకే నేను కొద్దిగానే అస్సలు బోన్స్ లేనివి మెత్తటి మీటే తీసుకొని రమ్మన్నాను, చిన్నగా కట్ చేయించమని. ఇంకా అందులో బేసిక్ స్పైసెస్ కొంచెంగా మళ్ళీ కారం అవుతుందేమో అనేసి కొద్దిగా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ డే మన తెలంగాణకి ఏంటండి స్పెషల్ ఫుడ్ అంటే నాటుకోడి లేదంటే మటన్, బగారా ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే లైట్గా ఇలా కొంచెము ధనియా పౌడర్తో వేసాను. మళ్ళీ ఎక్కువ స్పైసీ కూడా ఎందుకు, పిల్లలకు కారం అవుతుంది. బేసిక్గానే నేను చెప్పగానే చేస్తాను లేండి. ఒక 1 గ్లాస్ రైస్ అంతే, ఎక్కువ ఏం కాదు, కొంచెమే టేస్ట్ చేస్తారు వాళ్ళు. డైలీ ఏ బాక్స్లో అయితే తీసుకెళ్తారో అందులోనే అని. ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ లేసి రైస్, చికెన్ నైటే తెచ్చారు కాబట్టి అది కూడా చేయడానికి ఇంకా 4కి లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేశాను. సైలెంట్గా చేస్తాను. మిన్ను లేస్తాడండి, పక్కన నేను లేకుంటే మిన్ను ఖచ్చితంగా లేస్తాడు. అందుకే గబగబా లేసి చేసేస్తున్నాను అన్నట్టు. ఈరోజు హాఫ్ డేనే ఉంది స్కూల్ కూడా. జస్ట్ ఈ లంచ్ స్పెషల్ చేసుకొని 10:30కి అయిపోతే ఇంకా 12:30 వరకు వచ్చేస్తాడులేండి. 10:30కి అయిపోతుంది. ఇంకా సింపుల్గా జస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసేసుకున్నాను. ఆనియన్ కూడా మంచిగా మగ్గిన తర్వాతకి టొమాటోస్ కూడా వేసి నైటే మ్యారినేషన్ చేసాను కాబట్టి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ స్టైల్లో ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. ఎక్కువ గ్రేవీ అంటే బేసిక్గా గ్రేవీ ఉంటుంది, కానీ టిఫిన్ బాక్స్లో కారిపోతే బ్యాగ్ అంతా ఖరాబ్ అయిపోతుందని కొంచెం గట్టిగానే చేశాను లేండి. గ్రేవీగా మళ్ళీ ఎందుకు అనేసి బాక్స్ నుండి రావడము ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా కొంచెం ఆనియన్ టొమాటో వేసినాక కొద్దిగా స్పైసెస్ అలా వేసుకొని మ్యారినేషన్ చేసిన చికెన్ వేసుకున్నాను. సో ఇది అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 5:45 అలా అయిపోయింది. 6:05కి ఎగ్జాక్ట్గా కన్నయ్య వెళ్ళాలన్నట్టు ఇంటి నుండి. ఎందుకంటే ఇక్కడ నుండి 10 to అంత ఎర్లీ మార్నింగ్ కూడా 10 minutes అలా పడుతుందండి మళ్ళీ డ్రాప్ చేయడానికి. మా హస్బెండ్ మెయిన్ స్పాట్ చెప్పాను కదా, మన దగ్గర లేదు, వేరే దగ్గర ఉంటుంది కాబట్టి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. పెరుగు వేయడం వల్ల మంచి సాఫ్ట్గా ఉంటుంది చికెన్ పీస్. ఇంకొంచెం వాటర్ వేసి ఇంక బాగా కుక్ చేసుకున్నాను లేండి. సాఫ్ట్గా ఉండాలి, పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది ఎవరు తిన్నా కూడా అనేసి. ఇంకా ఒక 5 minutes వదిలేసి ఇంకా మిల్క్ పెట్టడం అవన్నీ చేసేసాను. కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల ఇంత కలర్ఫుల్ ఉంది. నార్మల్ చిల్లీ పౌడర్ తక్కువ చేసి కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకొని లాస్ట్ కొంచెం కొబ్బరి, అంతే. టేస్ట్ కమ్మగా ఉంటుంది. అంటే ఇది ఆల్రెడీ అయిపోయినాక మీకు పోస్ట్ చేస్తున్నా కాబట్టి అప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి టేస్ట్ బాగుంది అండ్ బాగుందని చెప్పారట మేడం కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అన్నట్టు, ఎవరి ట్రెడిషనల్ ఏంటిదని. ఇంకా నేను అయితే మన సైడ్ అయితే ఇదే కదండి, తెలంగాణ సైడ్ బగారా ఖచ్చితంగా. నాకైతే అంతగా ఏ రాదు, మా మమ్మీ సూపర్గా వేస్తారులేండి. అండ్ నెక్స్ట్ ఇంకా మన వీడియోకి వచ్చేస్తే అక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేరని అస్సలు నిజం చెప్పాలండి, ఖాళీ ఉండట్లేదు. ఉన్న వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా. ఎందుకంటే కనేకి వీక్లో 5 times అంటే 5 days ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. నాకు అది చేయించడానికే సరిపోవట్లేదు. ఇంకా దగ్గరుండి చదివించాలి, హిందీ పర్ఫెక్ట్గా చదివించాలి. హిందీ కూడా సిలబస్ టర్మ్ 2 స్టార్ట్ అయిపోయింది, ఎక్కువైపోయింది సిలబస్ అన్నట్టు. చదివించలేదనుకో మళ్ళీ పిల్లోడు వెనక్కి పడిపోతారు. వాళ్ళంతటా వాళ్ళు చదువుకునేంత వరకు మనం దగ్గరుండి చదివించాలి. అది మన రెస్పాన్సిబిలిటీ. మనం పట్టించుకోకుండా నేను వీడియోసే చేశాను అనుకోండి,
సో ఫైనల్లీ లంచ్ బాక్స్ అయితే రెడీ అయింది. వాళ్ళకు పెట్టే దాంట్లోనేనండి, అంటే వాళ్ళకు బాక్స్ పెట్టే దాంట్లోనే తెమ్మన్నారు. హెవీగా ఏం కాదు, జస్ట్ టేస్ట్ చేస్తారు అంతే. అసలు పడుతుందో పడదో. కానీ వాళ్ళ స్కూల్లో వచ్చేసి అందరు ఉంటారు, చైనీస్ వాళ్ళు ఉంటారు, నార్త్ సౌత్ అందరూ. సో బేసిక్గా కన్య వాళ్ళ స్కూల్లో 2 మెంబర్సే రైస్ తింటారు, 3 మెంబర్స్ మన తెలుగు వాళ్ళు తప్ప. మిగిలిన వాళ్ళందరూ కూడా రోటీస్ నూడిల్స్ అలా తెచ్చుకుంటారు. తెలియదు ఒక టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5:45 అయింది. లేపాలి, పాపం లేసి రెడీ చేసి పంపాలి. నేనైతే ఇంకా బాక్స్ రెడీ చేసిన తర్వాతకి లేపుతాను. ఇంకా అది బ్లాగ్ అయితే కంటిన్యూషన్ చూసేయండి. లేపి రెడీ చేసి పంపించేస్తే పెద్ద పని అయిపోతుంది నాకైతే. ఓకేనా, బాయ్ బాయ్. పిల్లోడు మళ్ళీ వెనకబడిపోతాడు. బేసిక్గా మా కన్నయ్య సూపర్ చదువుతాడండి, బాగా చదువుతాడు. ఏది చెప్పినా కూడా ఇంకా అలాంటి పిల్లల్ని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటే రేపు మళ్ళీ ఫీల్ అవ్వాల్సింది నేనే. హిందీ ఎక్కువ సిలబస్ అయిపోయింది చదివించడం. మొన్న ఇక్కడ ముంబైలో ఎలక్షన్స్ జరిగాయి, 2 days ఎలక్షన్ డ్యూటీ పడడము, పిల్లల్ని నేనే చూసుకోవడము, కొంచెం ఒక 10 days నుంచి బాగా బిజీగా ఉన్నాను. మా హస్బెండ్కి ఎలక్షన్ డ్యూటీ పడింది అన్నట్టు ఒక 2 days ఇంటికి రాలేదు. పిల్లల్ని చూసుకోవడం చేయడం అదొకటి. అంటే భయమే అవుతుంది కదా ఎంతైనా హస్బెండ్ లేకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కన్నయ్య ఈసారి కూడా క్లాస్ 2nd వచ్చాడండి. ఫస్ట్ రావాలి. బేసిక్గా నేను కూడా మంచి క్లాస్ సెకండ్ స్టూడెంట్ నేనండి. ఎప్పుడు కూడా ఫస్ట్ చాలా తక్కువ లేదు, కొన్నిసార్లు ఏమొచ్చాను కానీ 2nd 3rd అన్నట్టు నాకు అదే అనిపిస్తుంది. నా పిల్లోడు చదువుతుండే ఎంత హ్యాపీగా ఉంటుందో. మంచిగా చదువుతాడండి, మల్టీ టాలెంటెడ్ కన్నయ్య. ఇంక ఇలాంటి పిల్లోని మనం ఏం డిస్టర్బ్ చేస్తాం, ఇంకా బాగా చదివించాలి కదా, అదేనండి మెయిన్. చూడండి ఎంత చల్లగా ఉందో, భలే చలి పెడుతుందండి ఇక్కడ ముంబైలో, ఫుల్ చలేస్తుంది. ఇంత ఎర్లీగా పాపం వెళ్తున్నాడు, రోజు స్వెటర్ వేసుకొని వెళ్ళిపోతాడండి. బయట అయితే ఫుల్ చలి ఉంది, బాగా ఉంది చలి అయితే. హాఫ్ డేనే కాబట్టి 12:30కి అలా వచ్చేస్తాడు. ఇదిగో ఇది డైలీ ఇంతే, మార్నింగ్. ఇంక ఈరోజు వంట అయిపోయిన తర్వాతకి లేస్తాడు. మాకు కొన్నిసార్లు అయితే అక్కడ వంట అవుతుంటుంది, లేచి కూర్చుంటాడు. నెక్స్ట్ అయితే ఇంక ఇప్పుడైతే ఏం లేదు, పడుకోవడమేనండి. ఎందుకంటే మా హస్బెండ్కి వచ్చేసి ట్రైనింగ్ అవుతుంది, లంచ్ ఏం లేదు, అక్కడనే లంచ్ అన్నట్టు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసి పెట్టి పడుకోవాలి. సో అది కూడా 10:30కి వెళ్తాడు. సో మేము ఒకసారి ఇంకా ఒక 2 hours అలా న్యాప్ తీసి లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఓకేనా, కొన్ని బౌల్స్ ఉన్నాయి, అవన్నీ వాష్ చేసేసుకొని ఫస్ట్ అయితే హ్యాపీగా పడుకుంటాము. ఇదో మిన్ను కూడా పడుకోవాలి, సేపు అలా పడుకుందాము. ఓకేనా, డ్రాప్ చేసేసి వచ్చేస్తాడు. 15 minutes అండి. వాటర్ కూడా వస్తాయి, అన్నీ ఫిల్ చేసేసి. ఏమైందంటే 2 days బ్యాక్ వాటర్ ప్యూరిఫైయర్ ఖరాబ్ అయిపోయింది. ఈ కాయిన్స్ ఉంటాయి చూడండి, ఎవ్రీ 1.5 year 2 yearsకి చేంజ్ చేయాలి. మనం చేంజ్ చేయలేదు అనుకోండి, మేము ఇది తీసుకొని 2 years అయ్యింది. చేంజ్ చేయకపోయేసరికి ఏమైందంటే అక్కడ వాటర్ అసలు అంటే వాటర్ లోపలికి రాకుండా మొత్తం ఆఫ్ అయిపోయింది అన్నట్టు. ఆ కాయిన్స్ అన్నీ చేంజ్ చేసి కొంచెం బిస్లరీ కాయిన్ అవి కూడా పెట్టించాం, మంచి ఇంకా ప్యూరిఫైర్ టేస్ట్. ఈరోజు ఒక 2 days ఏమో ప్యూరిఫైర్ అతను రాలేదు, గొంతంతా నొప్పి లేసిందండి. నార్మల్ వాటరు వేడి చేసుకొని తాగినా కూడా ఈ ఫిల్టర్ వాటర్కి అలవాటు అయిపోయి, వాటర్ ప్రాబ్లం ఉంటే నాకు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ట్రాన్సిల్స్ ఆపరేషన్ అయింది అన్నట్టు నాకు 8th 9th క్లాస్లోనే. అందుకే వెదర్ చేంజ్ ఉన్నా వాటర్ చేంజ్ ఉన్నా తొందరగా నాకు ఇది అవుతుంది. పిల్లలకు కూడా ఇది కాదు కానీ నాకైతే తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. ఈరోజు కొంచెం గొంతు వచ్చింది. సో ఇది బౌల్స్ ఉన్నాయి, అవన్నీ వాష్ చేసేసుకొని పడుకొని లేచిన తర్వాతకి బ్లాగ్ కంటిన్యూషన్ చేద్దాం. ఓకేనా, బాయ్. బాగుందా? ఆకలి అయిందా? ఆకలి అవుతుందా? తిని పడుకుందాం. ఏమంటుంది? కరకర అంటుందా? ఆనియన్స్ బాగున్నాయా? టొమాటో బాగుందా? తిను. అది కూడా తినాలి. సరే, నువ్వే పడేస్తావా? సరే దా, నేను ఆల్రెడీ పెట్టినవా? చుచ్చు పడుకుందామా?
పడుకున్నా బుచ్చుకుందమ్మా. నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి సాటర్డే కాబట్టి ఇంకా దీపం పెట్టేసుకొని వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్కి ఆ ఏమంటారు ట్రైనింగ్ అండి వీక్. ఈ ట్రైనింగ్ కూడా కొంచెం బిజీగా అయిపోతుందండి. అసలు టైమే దొరుకుతలేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బేస్ సరిగా ఉండాలి. చిన్నగా ఉన్నప్పుడే కదా వాళ్ళకి మంచిగా చదివించేది. ఇప్పుడు బాగా చదివించామనుకోండి ఇంకా రేపు వాళ్ళని మనం వదిలేసినా ఏం కాదు. వాళ్ళకి ఎలా అంటే నేను ఎప్పుడు కూడా ఏది కూడా చాలా క్లియర్ కట్గా ఉంటానండి ఏ విషయంలోనైనా. ఇప్పుడు మంచిగా చదివించాను అనుకో ఆ చదువు రుచి చూడాలి పిల్లలు. అంటే చదివితే నాకు మంచి మార్క్స్ వస్తే అందరూ పొగుడుతారు, మేడం మెచ్చుకుంటారు. ఆ స్టడీలో చదివి రుచి అది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ టేస్ట్ అన్నట్టు నేను ఫీల్ అవుతాను. ఒక్కసారి అదే హ్యాపీనెస్ ఫీల్ అయ్యారనుకోండి అంతే. ఇంకా అసలు నువ్వు వద్దు అన్నా కూడా ఇంకా పిల్లలు చదువుతూ ఉంటారు. అది మా కన్నయ్యకి ఏర్పడింది. ఇంకా మిన్ను కూడా ఇప్పుడే స్టార్ట్ స్లోగా చేయాలి. అలాని పిల్లల్ని బర్డెన్గా కష్టంగా పెట్టొద్దు. వాళ్ళకి ఇష్టంగా వాళ్ళ మూడ్ ఎప్పుడు ఉంటుందో అలా. ఇంక ఈరోజు హాఫ్ డేనే కదా త్వరగా వచ్చాం కాబట్టి ఇక్కడ కవ్వు ఉందండి. కవ్వు కనిపిస్తే ముంబైకి వచ్చిన తర్వాతకే మేము ఇది బాగా నేర్చుకున్నాము. అది ఎక్కడ కనపడినా మేము ఆఫ్టర్నూన్ వస్తాం కాబట్టి ఆ టైంకి ఉండదు. ఇప్పుడు అంతా బయలుదేరుతుంది అన్నట్టు. దానికి ఒక 20 రూపీస్కి ఒక లడ్డు, అంటే 10 రూపీస్కి ఒక లడ్డు ఉంటుంది. అది మల్టీ దాల్తోటి చేస్తారంట. ప్రెగ్నెంట్తో ఉన్న ఆవులకి దాన పెడితే చాలా మంచిది. అన్నదానం, గోదానం, ఈ దానాలు చాలా మంచివి అండి. సో అది మనకి వీలైనప్పుడల్లా చేస్తూ ఉండాలి. ఇంకా మా మిన్నయ్యతోటి ఇలా తినిపించాను. కన్నయ్య వచ్చేటప్పుడు చేద్దాం అనుకున్నాను, అప్పుడే వెళ్ళిపోయిందండి. చెప్పాను కదా ఆ టైంకి ఉండదు. ఆల్మోస్ట్ 1కి అలా మొత్తం క్లియర్ అయిపోతాయి. మార్నింగ్ 11కి చాలా ఉంటాయి రోడ్ పైన ఇవి. నెక్స్ట్ అయితే ఇప్పుడే బస్ వ్యాన్ దిగాడు. ఇదంతా ఏదో పూసేసుకున్నాడు. ఆ కోటు తీశాడు. ఇంటి దగ్గర నుండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా వెళ్తారో స్కూల్ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు అంత పిచ్చిగా వచ్చేస్తాడండి. ఇంకా అందరు పిల్లలు అంతే లేండి. హాఫ్ డేనే కదా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ చేయించి మంచిగా తినపెట్టి పడుకోబెట్టాలి. రాగానే అదే అడుగుతున్నాను, ఎవరెవరు మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఏం తెచ్చారా అని అన్నీ చెప్తూ ఉంటాడు. ఒక్క దగ్గర ఉండడండి. మా కన్నయ్యకి ఒక కాళ్ళు తిన్నగా ఒక్క దగ్గర అసలు ఒక్క దగ్గర ఒక 5 మినిట్స్ నిల్చుంటే గ్రేటు, కూర్చున్న గ్రేట్. ఎప్పుడు పరిగెత్తుతూ గంతులేస్తూ ఉంటూనే ఉంటాడు. ఫుల్ హైపర్ యాక్టివ్. నాకేమో భయం అవుతుంది ఎక్కడ కింద పడతాడు ఏమో అనేసి. ఈ ఆటోలు అయితే ఎర్లీ మార్నింగ్ వస్తే అస్సలు దొరకవండి. ఆఫ్టర్నూన్ ఏమో ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దొరకవు, మార్నింగ్ మంచిగా దొరుకుతాయి. ఇంత మార్నింగ్ ఏమో ఇటు నుంచి అటు దొరకవు అన్నట్టు. అసలు ఎంత కోపం వస్తుంది అంటే ఎంతసేపు వెయిట్ చేసి ఇంకొంచెం చూసారు కదా. ఇంకా రోజు ఇదే బిజీగా ఉంటుందండి పిల్లలకి చదివించడము. ఇంకా అందుకే నాకు తీసిన వీడియోలు ఎడిట్ చేయడానికి కూడా కుదరట్లేవు. అంత బిజీగా ఉంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రేపు యాక్చువల్లీ 13 నుంచి ఎగ్జామ్స్ ఉండాలి. 30 రోజు ఈ ట్రెడిషనల్ లంచ్ డే ఉందనేసి పోస్ట్పోన్ చేశారు. 3 నుంచి 3, 4 అంటే నెక్స్ట్ వీక్ మొత్తం ఎగ్జామ్సే ఉంటాయి. ఇంకా నాకైతే ఇంకా ఊపిరి కూడా ఆడదు. చదివించాలి, కాసేపు పడుకోబెట్టాలి. మళ్ళీ మిన్నుని ఎంత సిలబస్ ఎక్కువైపోయి పిల్లలు వాళ్ళు చదవడం కానీ నాకు టార్చర్ అనిపిస్తుంది. వాళ్ళకి వచ్చేంత వరకు కూల్గా నిదానంగా అర్థమయ్యేలాగా చాలా టైం టేకింగ్ అండి. పిల్లల్ని చదివించడం అనేది చాలా పెద్దది ఈ రోజులల్లో. అప్పట్లో మనమే చదువుకున్నాం కానీ ఇప్పుడు అట్లా కాదు. దగ్గరుండి మనం కూర్చోబెట్టి చదివిస్తే తప్ప వాళ్ళకి బుర్రకెక్కదు. పట్టించుకోలేదా అంతే. ఇంకా వాళ్ళ స్టడీ అయితే ఇంకా ఫ్రెష్ అప్ చేయించి నేనైతే ఇంకా లంచ్ అయితే తినపెట్టేస్తున్నాను ఇక్కడ. వీడియో తీయొద్దా ఏంది ఎట్లే నిన్ను తీయనా? నీకు ఇష్టమా వీడియో? సర్లేదా ఏం తీయనరా. చూసారు కదండి, కన్నయ్య వీడియో తీస్తే అస్సలు నచ్చదు. అండ్ పిల్లల వాళ్ళ ఇష్టాలు కూడా మనం రెస్పెక్ట్ చేయాలన్నట్టు. ఎందుకు అనేసి అందుకే నేను కన్నయ్యని ఎప్పుడు కూడా వీడియో తీయను. తనకు అస్సలు నచ్చదు వీడియో ఫియర్, కెమెరా ఫియర్ ఎక్కువగా మా కన్నయ్యకి. నేను కూడా చాలా టైమ్స్ కెమెరా ముందుకు రావడానికి చాలా భయపడ్డాను. స్టిల్ ఇప్పటికీ కూడా భయం అవుతుంది అన్నట్టు. చాలా ఫియర్ ఉంటుంది. మా మిన్నుకు అలా కాదు. అలా అని మిన్నుని కూడా నేను ఎక్కువ చూపించట్లేనండి. చాలా పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి కొంచెం
కొంచెం దిష్టి లాస్ట్ టైం సమ్మర్ పోయినప్పుడే చాలా పెద్ద ఇష్యూస్ జరిగాయి లేండి, పిల్లలకు దిష్టి తలగడము అదొకటి. ఇంకా అన్ని ఫ్యామిలీలో ఉంటారు కదా, కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా, పిల్లల్ని చూపించడం వల్ల ఫర్దర్గా వాళ్ళని ప్రాబ్లం ఎదుగుతున్న పిల్లల్ని చూపించలేము, చిన్నగా ఉన్నప్పుడు చూపిస్తే ఏం కదా, కానీ పిల్లలు ఎదుగుతున్నప్పుడు చూపిస్తే ఇంకా ఇంట్లో మా హస్బెండ్ మా మమ్మీ వాళ్ళు కూడా పిల్లలకి దిష్టి తగులుతుంది అలా ఇలా అని. అది కూడా నిజమే. అప్పట్లో ఎందుకు తీసానంటే చిన్నపిల్లలు ఏం కాదు క్యూట్గా ఉంటుందని, కానీ అది కొంచెం మితిమీరిపోతుంది, కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది, అందుకేనండి అలా అని మొత్తం తీయకుండా ఉండను, ఖచ్చితంగా అప్పుడప్పుడైనా షేర్ చేస్తాను. కానీ కన్నయ్య కెమెరా ముందు రావడాన్ని ఏదో అలా దొంగగా నేను తీయాల్సిందే, కానీ చాలా ఇరిటేట్ అవుతాడు నన్ను తీయకమ్మా అని. అందుకే నేను కన్నయ్యని ఎక్కడ కూడా చూయించాను అన్నట్టు, తనకు కూడా ఇష్టం ఉండదు. అండ్ మిన్ను కూడా కొన్ని రోజులు పెద్దగా అయిపోతే ఇంకా ఆయన కూడా ఇష్టం ఉంటుందో ఉండదో, ఆయన పిల్లల్ని చూయించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దిష్టి తగులుతూ ఉంటుంది. కొన్ని ఫ్యామిలీలు అందరూ మంచి వాళ్ళు కూడా ఉండరు, కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. ఇంకా ఎవరి ఫ్యామిలీ నేను అంతే కదా, పిల్లల్ని దూరాన్ని ఉంటున్నాం కదండి, జాగ్రత్తగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాదే. దగ్గరుంటే అది పరిస్థితి వేరు, దూరాన్ని ఉంటున్నాం కాబట్టి ఇబ్బంది. ఇంకా వీకెండ్ కదా, ఇంట్లో ఆయిల్ అయిపోయింది. ఆయిల్ అయితే ఎంత కాస్ట్ ఉందంటే చాలామంది అడుగుతారు కదా, మేము రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతాం. ఈసారి ఆయిల్ క్వాంటిటీ పెరిగింది అనిపించింది. అండ్ కొన్ని ఆయిల్ కోసం ఇచ్చాను, ఇంకా కొంచెం మష్రూమ్ లేకుండే రస్కులు కావాలని అండ్ స్వీట్ కార్న్, అంతే మెయిన్ ఆయిల్ కోసమే. పిల్లలైతే పడుకున్నారు, కాసేపు మంచిగా 2 o'clockకే పడుకున్నారు. నేను ఇంకా ఈ గ్రాసరీస్ అన్నీ ఏమేమి కావాలో ఆర్డర్ ఇచ్చి, ఈ సిరీస్ అయితే నిజంగా చెప్తున్నాను భలే ఉందండి, హార్ట్ బీటు. ఇదైతే గత 1 month నుంచి చూస్తున్నాను, అయిపోదు. నేను ఏదైనా సినిమా చూస్తే ఏదైనా సిరీస్ స్టార్ట్ చేసుకుంటే వెంటనే అయిపోదండి, ఏదో ఒక 10 minutes హాఫ్ అన్ అవర్ చూస్తాను, ఇంకేదో ఒక పని పడుతుంది, బంద్ చేస్తాను. ఇదైతే 1 month నుంచి చూస్తున్నాను. నా ఫేవరెట్ ఈ కేక్, నా కోసం నేను ఇచ్చుకున్నాను, కానీ ఇది లాస్ట్కి మళ్ళీ పిల్లలకి అయ్యో అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఇంత మంచిది అవసరం అంటే ఇలాంటి బయట ఫుడ్ ఎక్కువ నేను ప్రిఫర్ చేయను కాబట్టి ఇంకా నేనే చూస్తూ కాసేపు మంచిగా సిరీస్ చూసాను. ఒక 45 minutes చూసాను ఈరోజు అయితే. కొంచెం టైం అనిపించింది, వీకెండ్ అంటే మంత్ ఎండ్ కదా, కన్నయ్యకి ఇంకా హాఫ్ డే స్కూల్ కాబట్టి ఈ లోపే మిన్ను లేసాడు. మిన్నుకి ఇంకా ఫ్రూట్స్ ఇచ్చేసాను. ఫస్ట్ లేవగానే బనానా తింటాడండి, బాగా తింటారు మా పిల్లలు ఫ్రూట్స్, ఎంత ఇష్టంగా తింటారంటే ఇంకా చెప్పలేము. ఇంకా నైట్ డిన్నర్కి అయితే పప్పు నానబెట్టేసాను, పప్పు టమాటో చేద్దాం అనేసి. పిల్లలు లేస్తే ఇంకా నేను టీవీ చూడడం ఉండదండి, ఇదో ఏదో ఒకటి చెయ్యడమే ఉంటుంది. అండ్ ప్లమ్ ఫ్రూట్ కూడా తీసుకొచ్చారు, మళ్ళీ టేస్టీగా ఎంత స్వీట్గా బాగుంటుందండి ఈ ఫ్రూటు, నిజంగా చాలా బాగుంటుంది. 1 kg 280 300 ఉంటుంది, బట్ టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ బాగుంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది అండి, ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంకా పిల్లలకు ఆరోగ్యం కంటే ఎక్కువనా, కాస్ట్ ఎక్కువైనా మా హస్బెండ్ పిల్లల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు, ఏ పేరెంట్స్ అయినా అంతే. ఇంకా మా పిల్లలు మంచిగా తింటారు కాబట్టి ఇంకెక్కువ పెడుతుంటాం అన్నట్టు. ఇంక ఇక్కడ ఫ్రూట్స్ కూడా కట్ చేశాను. కన్నయ్య ఇంకా లేవలే, మా కన్నయ్య పడుకుంటే భూకంపం వచ్చినా లేవాడండి, అంత నిద్ర. మిన్ను మళ్ళీ టైంకి పడుకుంటాడు, టైంకి లేస్తాడు. నాకు మా మిన్నుకి చెప్పాను చాలా వీడియోస్లో, ఫ్రూట్స్ అంటే పిచ్చి, వాటిని చూసే టెంప్ట్ అయిపోతాం మేమిద్దరం అయితే. ఇంకా మిన్ను లేసాడు కాబట్టి ఇంకొంచెం సేపు మళ్ళీ పిల్లలు లేసిన తర్వాత నేను మూవీ చూడానండి, ఎందుకంటే వాళ్ళు చూడనివ్వరు, ఏదో బొమ్మలు అంటారు, అదంటారు ఇదంటారు. ఈరోజు ఏందో బాగానే కొంచెం సేపు చూసారు, ఒక ఈ సిరీస్లో 3 episodes చూసాను ఈరోజు, చాలా బాగుంది చూడండి. 100 episodes ఉన్నాయి, నేనైతే 1 month నుంచి చూస్తున్నాను, ఎక్కడ నాకు టైమే కుదరట్లే, ఇంకా చాలా ఉన్నాయిలేండి. నెక్స్ట్ అయితే ఇంకా ఈ విధంగా కొంచెం సేపు చూసి పిల్లలకు పాలు అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. డిన్నర్కి వచ్చేసి పప్పు, అలాగే ఈవినింగ్ స్నాక్ ఏంటంటే గోబీ ఇందాక మ్యారినేషన్ చేసి పెట్టాను. పిల్లలు ఆల్మోస్ట్ కొన్ని తినేసారు, పాలు తాగి బనానా ఫ్రూట్స్ తినేసి ఈ గోబీ పకోడీ తిన్నాడు. ఇప్పుడు రైస్లో పప్పులోకి నడుచుకోవడానికి ఇంకొంచెం ఒకటి ఇప్పుడే చేశాను. క్రిస్పీగా ఉంది, బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బయటికి వెళ్ళారు, వీకెండ్ కదా, వీకెండ్ కాబట్టి ఏమైందంటే ఈ మధ్య అయితే బాగా మా మమ్మీ వచ్చి వెళ్ళిన దగ్గర నుండి బయటకు వెళ్తున్నారండి. వీకెండ్కి కింద సైకిల్ ఆడుకోవడానికి, సెకండ్ సాటర్డే లేదంటే నార్మల్ సండే, అంటే రేపు సండే ఉంటుంది అనగా ఎవ్రీ వీకెండ్ వెళ్తున్నారు. పిల్లలందరూ ఆడుకుంటున్నారు అన్నట్టు, ఇంకా వాళ్ళు లేరు, అందుకే ఇల్లంతా శబ్దం అంటే సైలెన్స్గా
ప్రశాంతంగా ఉంది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోతా. డిన్నర్కి అయితే ప్రిపేర్ చేశాను. వాళ్ళు ఇంకా వచ్చే టైం అయింది. రాగానే హ్యాపీగా వీకెండ్ బిగ్ బాస్ చూస్తూ తింటాం అన్నట్టు. వీక్ అంతా హడావిడిగా ఉంటాము. వీక్ మొత్తం హడావిడిగా ఉంటాము. వీకెండ్ ప్రశాంతంగా కూర్చొని ఇష్టమైన, అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా, నాన్ వెజ్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఎవ్రీ సాటర్డే ఖచ్చితంగా సాటర్డే మండే పప్పునే ఉంటుంది. టొమాటో పప్పు చేస్తాను, అందులో డిఫరెంట్ సాంబార్ అలాంటివి చేస్తాను. బట్ ఈరోజు టొమాటో పప్పు మంచిగా, దాని కాంబినేషన్ గోబీ, మంచిగా బిగ్ బాస్ చూస్తూ హ్యాపీగా వీకెండ్ ఎంజాయ్ చేస్తాము. సో వీక్ మొత్తం హడావిడిగా అందరం కలిసి ఒక టైంకి తింటామంటే తినమండి, ఉన్నది నలుగురము. సో పిల్లలకు ఒకసారి తినిపించడము, ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అవ్వడము, వాళ్ళందరికి పెట్టి నేను తినడం ఉంటుంది. వీకెండ్ మాత్రం అందరం ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా తింటాం అన్నట్టు. ఇది ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది. డిన్నర్ అయితే మొత్తం ప్రిపేర్ చేశాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తినడమే. ఓకేనా, ఇంకా వ్లాగ్ ఎండ్ చేస్తే కుదిరితే ఏమన్నా క్లిప్ ఉంటే తీస్తాను, లేదంటే వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.